రాజశేఖర్ రెడ్డి కూడా జగన్నకు తెల్ల కాగితం మీద సంతకం పెట్టినట్టు పనిచేసిండు. తర్వాత మన రోషయ్య కూడా, ఇక తర్వాత కిరణ్ కుమార్ అయితే ఏమైనా చేసుకోపో జగ్గారెడ్డి గారు అంటే అంత మర్యాద అంత విలువించి అప్పుడు ఉమ్మడి జిల్లాలో గీతారెడ్డి మంత్రి ఉన్నా, మన ఎవరు రాజనరసింహ మంత్రి ఉన్నా, వాళ్ళకన్నా ఎక్కువ ఆ ముఖ్యమంత్రులు అందరూ కూడా జగన్కి ఇచ్చారు. మీద మనం 8,000 మెజార్టీతో ఉంటాం చెప్తారా? 8,000 మెజార్టీ. బీఆర్ఎస్ మీద 8,000 మెజార్టీ. 25,000. ఓకే, 25,000 మెజార్టీ మరి ఆ సత్తా మీకున్నదా? లేకపోతే ఎట్లా? ఉందా? అటు అయితే ఇంకొంత తగ్గినా పర్లేదు, ఇవ్వగలుగుతారా? అర్థమైంది కదా చెప్పింది. రెండో పొజిషన్ ఎవరు? గజ్వేల్ బీఆర్ఎస్ కదా, ఇంకొక పార్టీ లేదు కదా. బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ పోతున్నది గజ్వేల్ కార్యకర్తలు ప్రజలు ఏంటంటే 25,000 మెజార్టీ అడుగుతున్నారు. కొంత తక్కువైనా పర్లేదు, బీఆర్ఎస్ మీద మెజార్టీ ఉంటేనే ఈ గజ్వేల్లో ఉంటే అదే మన ఎంపీ అభ్యర్థి నీళ్ళ మందికి గెలిచినట్టే, మీరు గజ్వేల్లో గెలిచినట్టే. దీని సిద్ధమేగా మనందరం కూడా. అందరికి అర్థమైందా? అవన్నీ మీద చెప్తుంది. ఇంకా మొదలు ఆంక్షారెడ్డి నా కూతురు ఒకటే సూపుతారు. యూత్ కాంగ్రెస్ లో నా కూతురు జయరెడ్డి, ఆంక్షారెడ్డి కూడా బాగా యాక్టివ్ ఉన్నారు. నా కూతురు నేను చెప్తున్నా, నెక్స్ట్ ఎమ్మెల్యే రెడీ కావా అని చెప్తున్నాను. రెడీ అయితే లేదండి, ఆంక్షారెడ్డి నడుతున్న నువ్వన్నా రెడీ కావా అని చెప్తున్నాను. ఓకే, ఎర్రవల్లి మల్లన్న సాగర్ సంబంధించి ఏమొద్దు భూపదాన ఎలక్షన్ అన్నా పక్కకు రాయి. భూపదాన సురేందర్, దేవేందర్. మా E6 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.